చెప్పండి. జూనియర్ సినిమా చాలా ఎక్స్పెక్టేషన్ చేసుకుని వచ్చా. సో నా ఎక్స్పెక్టేషన్స్ మొత్తం డిసప్పాయింట్ చేసింది సినిమా. సో సినిమా బాగా తీసుంటే కిరీటికి మంచి పేరు వచ్చేది. సో సినిమా అయితే చాలా స్లోగా వెళ్ళింది, సాగ తీసుకుంటా. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లో ఏమన్నా అయ్యిచ్చే మూమెంట్స్ ఉంటాయేమో అనుకున్నా కానీ అక్కడ కూడా తుస్సుమనిపించింది. సో నేను అనుకున్న స్థాయిలో సినిమా లేదు. 100 కోట్లు కొడితే చాలా సంతోషపడి నేను అయితే, కానీ కొట్టదు 100 కోట్లు, ఎందుకంటే సినిమాలో దమ్ము లేదు. కిరీటి గులాబ్ జామున్లో దమ్ము ఉందండి, సినిమా కథలో దమ్ము లేదు. సో ఇంక ఏం చేసుకున్నా ఇంకా కథ అంతే అలాగే ఉంటుంది. జెనీలి గారు యాక్టింగ్ బాగా చేశారు, కాకపోతే ఆవిడ కంబ్యాక్ అంటే మాత్రం నేను ఒప్పుకోను. అలాగే శ్రీలీల కూడా ఈ సినిమాలో అవసరమా అని నాకు అనిపించింది. ఎందుకంటే అసలు సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ తప్ప ఏమీ లేదు, అసలు కనిపించలేదు. మరి హీరో డ్యాన్స్ మాత్రం బాగా చేశాడు, జూనియర్ ఎన్టీఆర్ చేసినట్టే చేశాడు యాజ్ ఇట్ ఈజ్. సో డ్యాన్స్ విషయంలో, యాక్టింగ్ విషయంలో కిరీటిని మెచ్చుకోవాలి. సో సినిమా పరంగా చూసుకుంటే ఎవరన్నా మంచి మాస్ డైరెక్టర్ కిరీటికి పడితే పెద్ద హీరో అవుతాడు. సో ఈ సినిమా మీద ఆశలు వదిలేసుకున్నాను అంతే. నేను అదే అన్న, అందరూ ఉన్నారు పెద్దోళ్ళు. డైరెక్టరు ఆ స్క్రిప్ట్ సరిగ్గా రాసుకోలేదు. ఆ స్క్రిప్ట్ అనేది బాగా రాసుకుని ఉంటే సినిమా హిట్ అయ్యేది. సో ఇది బిలో యావరేజ్. తమ్ముడు 2.2 ఎక్కడైనా పెట్టుకోమని చెప్పు. స్క్రిప్ట్ బాగా, ఆ డైరెక్షన్ సరిగ్గా చేయలే. ఇది నేను ఒప్పుకుంటా. డబ్బులు బీభత్సంగా ఖర్చు పెట్టారు, కాకపోతే సినిమాలో ఉన్నంత దమ్ము లేదు. అదే కొంచెం బాధపడుతున్నాను నేనే. సో హీరో మరి ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలీదు. కష్టం అండి. మంచి మాస్ డైరెక్టర్ పడి కిరీటి గారు మాస్ డైరెక్టర్ వచ్చి సినిమా చేస్తే మంచి రేంజ్కి వెళ్తాడు హీరో. సో ఈ సినిమా మీద అయితే ఆశలు లేవు. నచ్చింది, ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది, చాలా బాగుంది.